విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామి సదస్సుకు పోలీసు శాఖ భద్రతను పటిష్టం చేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు 1000 మందికి పైగా దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు లేనిదే ఎవరికీ లోపలికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సు కోసం పోలీసులు పటిష్ట భద్రత చేస్తున్నారు. ఈ సదస్సుకు సుమారు 25కు పైగా దేశాల నుంచి 300కు పైగా విదేశీ ప్రతినిధులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మరో 700 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. సదస్సు జరిగే 3 రోజులు ముఖ్యమంత్రి విశాఖలోనే ఉండడంతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని కీలక మార్గాల్లో వాహనాలను క్షుణ్ణంగా శోధిస్తున్నారు. భద్రత కోసం అదనపు సిబ్బందిని మోహరించారు. తీర ప్రాంతంలోనూ భద్రతను పెంచారు. వైజాగ్ సిటీలో కొన్ని స్టార్ హోటల్స్ ఐడెంటిఫై చేసి సిఐఏ వాళ్ళని డెలిగేట్స్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఉన్నారో అక్కడింటిలో కూడా మా యొక్క నిఘా, మా యొక్క పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి ట్రావెల్ చేసే రూట్స్, తర్వాత మెయిన్ వెన్యూ ఇవన్నిట్లో కూడా పెట్టడం జరిగింది. విఐపి వచ్చే రూటు, డెలిగేట్స్ వచ్చే రూటు, కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ ప్లేసెస్, తర్వాత విజిటర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా సీసీటీవీనిగా మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. హార్బర్ పార్క్ సమీపంలోని ఏపీఐఐసికి చెందిన స్థలంలో సదస్సు ఏర్పాట్లను భద్రతా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సదస్సు ప్రాంగణంలో పనులు చేస్తున్న వారికి గుర్తింపు కార్డులు తప్పనిసరి చేశారు. నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సమావేశ మందిరాలను అడుగడుగునా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 40 సీసీ కెమెరాలతో సదస్సు ప్రాంగణాన్ని జల్లెడ పడుతున్నారు.